पोल मार बापू इधर ऐसा शाबाश बाबू అన్నా ఒక్క 5 మినిట్స్ కాల్ చేసి సత్యం పడన్నా వీడియో తీస్తున్నా Yes, right. इधर देख बाबू ये इधर देख चेयरमैन वो चेयरमैन थैंक यू చూపించేది ఒకటి ఉంటే अच्छी बात बोलते थे आप बोले गाड़ी थैंक यू ఇది అశోక్ అన్న ఓకే ఇక్కడ వెనక్కి రండి దగ్గర अशोक अम्मा थोड़ा इधर अम्मा चलो ठहर जाओ इधर देखो 1 2 3 मैंने गिरा वेट ए बापू इधर देख बापू वेरी गुड रांची की फोटो नहीं आ रही चलो जी సంగారెడ్డి కాంప్లెక్స్ ఇనాగ్రేషన్కు చేసినటువంటి మా అమ్మ నిర్మలమ్మ గారికి మరియు మా చైర్మన్ మున్సిపల్ చైర్మన్ గారికి వైస్ చైర్మన్ అశోక్ రెడ్డి గారికి మరియు డిస్ట్రిక్ట్ అధికారులకు మరియు మా సెక్రటరీ మా తోటి పాలకవర్గం సెక్రటరీ మన డైరెక్టర్లకి అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు చాలా సంతోషమైన విషయం. మేము ఈరోజు మార్కెట్ కమిటీ ఏర్పాటు అయిన తర్వాత ఈరోజు ఈ 5 సెటర్లను మా సీతమ్మ ఆధ్వర్యంలో ఈరోజు మేము ఇనాగ్రేషన్ చేసుకోవడము మా పాలక వర్గం నుంచి మేము బాగా పుట్టెడుతున్నాము. 63 లక్షలతోని ఈ మార్కెట్ ఫండ్ తీసుకొచ్చి ఈ సెటర్ను మా పాలనలో కాంగ్రెస్ పాలనలో మాకు ఇది జరపడం జరిగింది. కావున మేమందరం కూడా మా మార్కెట్ శాఖ మినిస్టర్కు సీఎం గారికి మా ప్రభుత్వానికి మేమందరం కూడా కృతజ్ఞతలు తెలుపుతూ మేము ఈరోజు ఈ మార్కెట్ కమిటీ చైర్మన్ కావడానికి మా పెద్దలు జగన్న గారు నిర్మలత గారు వారి యొక్క ఆశయంతో ఈరోజు మేము చైర్మన్ కావడం జరిగింది. వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు మరియు మా పాలక వర్గం నుంచి కూడా ప్రత్యేక ధన్యవాదాలు. కాబట్టి ఈరోజు ఈ సంతోషమైన విషయాన్ని మేము ఈరోజు చాలా సంతోషపడుతున్నాం. మాకు ఈ అవకాశం ఇచ్చిన అందరికీ కూడా థ్యాంక్ యూ. సంగారెడ్డి మార్కెట్ కమిటీలో షాపు ఓపెన్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని చేసిన మున్సిపల్ చైర్మన్ మమతా గారికి, మార్కెట్ చైర్మన్ రామచంద్ర నాయక్ గారికి, వైస్ చైర్మన్ కిషన్ రెడ్డి గారికి, అలాగే డైరెక్టర్స్కి, మరి జిల్లా మార్కెట్ ఆఫీసర్ శ్రీకాంత్ గారికి, గారికి, మరి మిగతా సభ్యులు వచ్చిన కూడా తులసి
వివిధ హోదాలో ఉన్న వచ్చిన వాళ్ళందరూ కూడా శుభాభివందనాలు తెలియజేసుకుంటూ మరి ఈ ఫండ్ మార్కెట్ అంటే మరి 63 లక్షలతో ఈ షాపులు కట్టడం జరిగింది. మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఏది కూడా ప్రజలకు ఇబ్బంది లేకుండా ఇది ప్రజాపాలన అనిపించుకునే విధంగా మరి నడిపిస్తున్నారు. కాబట్టి సంగారెడ్డి మార్కెట్ కూడా ఇంత బడ్జెట్ ఇవ్వడం మా అందరి తరఫున మరి కృతజ్ఞత తెలియజేస్తున్నాను. అలాగే మినిస్టర్ గారు కూడా కృతజ్ఞత తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఈ రోజుల్లో ఉపాధి లేకుండా చాలామంది ఉంటున్నారు. మరి ఉపాధి కల్పించడం జరుగుతుంది. అట్లాగే మరి మార్కెట్ వ్యవస్థ కూడా మరి లాభం చేయబోతుంది. నెలకింత ఆదాయం కూడా వచ్చే పరిస్థితి కూడా ఉంటుంది. కాబట్టి సంగారెడ్డి మార్కెట్లో ఇంత మంచి వసతి ఏర్పరచుకున్నప్పుడు మరి ఇక్కడ ఉన్న అధికారులకి వాళ్ళ సహకారంతో మరి ఈరోజు ఇంత ఫండ్ ఇవ్వడం జరిగింది. కాబట్టి వాళ్ళందరూ కూడా తెలియజేస్తూ ముందు ముందు కూడా ఇంకా కూడా మార్కెట్ సంబంధించి ఇష్యూ ఉన్న డెవలప్మెంట్ కోసం కూడా మరి మన మంత్రివర్యులు కానీ మన ముఖ్యమంత్రి గారిని సంప్రదించి తప్పకుండా ఫండ్ ఇచ్చే విధంగా మా వంతు కృషి చేస్తామని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం.